హాయ్ ఫ్రెండ్స్, ఇండియా ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు అని మనందరికీ బాగా తెలుసు. మన దేశంలో వివిధ ధర్మాల్ని నమ్మే ప్రజలు నివసిస్తూ ఉన్నారు. వీళ్లలో కొందరు గుళ్లలో వాళ్ళకి ఇష్టమైన దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. ఇంకొందరు మస్జిదులలో నమాజ్ చేస్తూ ఉంటారు. మరికొందరు గురుద్వారాలో తల వంచి దండం పెట్టుకుంటారు. మన దేశంలో ఎన్నో విచిత్రమైన రహస్యమైన మందిరాలున్నాయి. ఈ రోజు వీడియోలో మనం ప్రపంచంలో ఉన్న కొన్ని టెంపుల్స్ గురించి తెలుసుకుందాం. అవి చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇండోనేషియా లాంటి దేశాల్లో కూడా అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. మన లిస్ట్లో ఉన్న మొదటి టెంపుల్ గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 14 ఏకాంబరేశ్వర్ మందిర్, తమిళనాడు. శివుడు కొలువై ఉన్న ఈ టెంపుల్ తమిళనాడులో ఉన్న కాంచీపురంలో ఉంది. ఏకాంబరేశ్వర్ టెంపుల్ పంచభూత లింగాల్లో ఒకటిగా చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంలో పంచభూత లింగాలకు చెందిన 5 శివుడి మందిరాలున్నాయి. ఈ 5 టెంపుల్స్లో ప్రతి టెంపుల్ కూడా పంచభూతాల్లో ఒకదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. నీరు, నిప్పు, భూమి, ఆకాశం మరియు గాలిని రిప్రజెంట్ చేస్తాయి. ఏకాంబరేశ్వర టెంపుల్ పంచభూతాల్లో భూమిని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టెంపుల్ నిర్మాణం 650 BCలో జరిగిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే వేసవి కాలంలో అంటే ఏప్రిల్, మే నెలల్లో సూర్యకిరణాలు డైరెక్ట్గా టెంపుల్లో ప్రధాన శివలింగం పైన పడతాయి. దాంతో ఆ లింగం చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది. టెంపుల్లో ఉన్న గోడల్ని 1008 శివలింగాలతో అలంకరించారు. ఈ టెంపుల్ యొక్క హాల్ చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని వేల స్తంభాలుంటాయి. ఈ ప్లేస్ని ఐరామ్ కల్ మండపం అని కూడా అంటారు. మన దేశంలో తప్పకుండా దర్శించాల్సిన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. 13 రాజగోపాలస్వామి, తమిళనాడు. మహావిష్ణువుకి మరో పేరు రాజగోపాలస్వామి. ఈ ఆలయాన్ని దక్షిణ ద్వారక అని కూడా అంటారు. అలాగే ఈ ఆలయాన్ని హరిద్రానాథి అని కూడా అంటారు. 1118 అడుగుల పొడవు, 837 అడుగుల వెడల్పు గల ఈ టెంపుల్ ఇండియాలో ఉన్న ఫేమస్ వైష్ణవ మందిరాల్లో ఒకటని చెప్పొచ్చు. 12 దక్షిణేశ్వర కాళీ, బెంగాల్. ఈ ఆలయం బేలూరు మఠం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుబ్లీ నదికి దగ్గరలో దక్షిణేశ్వర్ అనే ప్రదేశంలో ఉంది. చరిత్ర ప్రకారం 1855లో రాణి రష్మోని ఈ ఆలయాన్ని కట్టించింది. 25 ఎకరాల్లో విస్తరించిన ఈ టెంపుల్ ప్రపంచంలోని అతిపెద్ద ధార్మిక స్థలాల్లో ఒకటని చెప్పొచ్చు. 11 అన్నామలైర్, తమిళనాడు. తమిళనాడులో తిరువన్నామలైలో ఉన్న ఈ ఆలయం చాలా ప్రఖ్యాతిగాంచింది. 25 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయం అగ్నిని రిప్రజెంట్ చేస్తుంది. పంచభూత లింగాల్లో ఇది కూడా ఒకటి. ఈ టెంపుల్లో ఉన్న ప్రధాన శివలింగాన్ని అగ్నిలింగం అని కూడా అంటారు. అన్నమలైర్ టెంపుల్ని అరుణాచలేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఈ ఆలయంలో పార్వతీదేవికి పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పార్వతీదేవిని యున్నమలై అమ్మన్ అని పిలుస్తారు. ఈ మందిరంలో విశాలమైన హాల్తో పాటు 4 ముఖ్య ద్వారాలు కూడా ఉన్నాయి. ఈ మందిరంలో ప్రధాన గోపురం పొడవు 217 అడుగులు ఉంటుంది. 10 బృహదీశ్వర టెంపుల్, తంజావూర్. ఈ ఆలయం తమిళనాడులో ఉన్న తంజావూర్లో ఉంది. 1000 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్స్తో ఈ మందిరాన్ని అద్భుతంగా నిర్మించారు. చోళ రాజులు ఈ మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరంలో ప్రధాన గోపురం ఎత్తు 216 అడుగులు ఉంటుంది. దీన్ని కట్టడానికి 130,000 టన్నుల గ్రానైట్ను ఉపయోగించారు. ఈ ఆలయంలో శివుడి వాహనమైన నంది ఒక మంచి ఆకర్షణ. ఈ నంది 13 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒకే రాయిని చెక్కి ఈ నంది విగ్రహాన్ని తయారు చేశారు. 25 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపునిచ్చింది. 9 ప్రంబనన్, ఇండోనేషియా. 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ హిందూ మందిరంలో మహాశివుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మ విష్ణువుల మందిరాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి. ఇది ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ మందిరం. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న శివుని గోపురం 47 అడుగుల ఎత్తు ఉంటుంది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలుండబట్టే ప్రతి సంవత్సరం ఇక్కడికి కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. 8 నటరాజ్ టెంపుల్, తమిళనాడు. తమిళనాడులో చిదంబరం నగరంలో ఉన్న ఈ టెంపుల్లో శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఈ ఆలయం పంచభూత లింగాల్లో ఒకటి. ఇది పంచభూతాల్లో ఆకాశాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పురాతన హిందూ మందిరం 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని ఆకాశలింగం అంటారు. గర్భగుడిలో మహాదేవుడితో పాటు పార్వతీదేవిని కూడా పూజిస్తారు. మందిరంలో ఉన్న ముఖ్య గర్భగుడిని చెక్కతో తయారు చేశారు. దీన్ని చిత్ సభ అని కూడా అంటారు. ఇక్కడే ప్రధాన శివలింగం కొలువై ఉంది. చిత్ సభ దగ్గర గోల్డెన్ హాల్ ఉంటుంది. ఈ హాల్లో ఊర్ధ్వ తాండవ ముద్రలో ఉన్న శివుడి యొక్క విగ్రహం ఉంటుంది. మందిరం బయట ఉన్న గర్భగుడిలో పార్వతీదేవిని పూజిస్తారు. అలాగే ఇక్కడ శివగణ ట్యాంక్ మరియు హాల్ కూడా ఉంది. దీంట్లో 1000 స్తంభాలున్నాయి. అందుకే దీన్ని రాజసభ అని అంటారు. ఈ గుడిలో 4 ముఖ్య గోపురాలు 250 అడుగుల ఎత్తుంటాయి. ఈ 4 గోపురాలు కూడా 4 దిక్కుల్ని ప్రతిబింబిస్తాయి. 7 బేలూర్ మఠ్, కోల్కతా.
దీన్ని 1897లో స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్లో భాగంగా స్థాపించారు. అంతేకాదు ఇక్కడ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ కూడా ఉంది. బేలూరు మఠ్ ప్రతి ఒక్క యాంగిల్ నుంచి డిఫరెంట్గా కనిపిస్తుంది. బేలూరు మఠ్లో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద మరియు శారదాదేవులకు మందిరాలున్నాయి. మందిరం యొక్క ముఖ్య ద్వారం పైన అన్ని ధర్మాల సింబల్స్ ఉంటాయి. బేలూరు మఠ్ యొక్క మ్యూజియంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఉపయోగించిన ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి. ఈ మందిరంలో ఉన్న కాంప్లెక్స్ 10 ఎకరాల్లో కవర్ అయి ఉంది. 6. బేసాకి టెంపుల్, బాలి. ఈస్టర్న్ ఇండోనేషియాలో బేసాకి అనే గ్రామంలో ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లో నాగరాజు వాసుకిని పూజిస్తారు. ఈ టెంపుల్ బాలిలో చాలా ఫేమస్. బేసాకి అంటే సాంస్క్రిట్లో వాసుకి అని అర్థం. వాసుకి గురించి పురాణాల్లో మనం చూడొచ్చు. ఈ మందిరం 2 లక్షల స్క్వేర్ మీటర్స్లో వ్యాపించి ఉంది. ఈ మందిరాన్ని ఎప్పుడు నిర్మించారో మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ టెంపుల్ని ప్రీ హిస్టారిక్ టైంలో నిర్మించారు. 1286 నుంచి హిందువులు ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. ఈ మందిరం యొక్క ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. 5. అక్షర్ధామ్ టెంపుల్, ఇండియా. ఢిల్లీలో ఉన్న అక్షర్ధామ్ టెంపుల్ని స్వామి నారాయణ్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ ఆలయం యమునా నదికి దగ్గరలో ఉంది. ఈ ఆలయం యొక్క కాంప్లెక్స్ 60 ఎకరాల్లో విస్తరించి ఉంది. చాలా సంవత్సరాల నుంచి అక్షర్ధామ్ టెంపుల్ ఢిల్లీకి ముఖ్య ఆకర్షణగా ఉంది. ప్రధాన స్వామి మహారాజ్ ద్వారా ఈ ఆలయం నిర్మించడం జరిగింది. 2005లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ టెంపుల్ని ఆవిష్కరించారు. ఈ ఆలయాన్ని హిందూ సంస్కృతి, ఆధ్యాత్మికకి ప్రతీకగా చెప్పుకుంటారు. ఈ ధార్మిక కాంప్లెక్స్ యొక్క మధ్య భాగంలో సీతారాములు, శివపార్వతులు, రాధాకృష్ణులు మరియు లక్ష్మీనారాయణులు ఉన్నారు. ఈ టెంపుల్ యొక్క కాంప్లెక్స్లో అభిషేక్ మండపం, ఆనంద్ వాటర్ షో, థీమ్ గార్డెన్ మరియు ఎగ్జిబిషన్ కూడా ఉంటాయి. అంతేకాదు ఈ మందిరంలో కొన్ని లక్షల హిందూ సాహిత్యాలు, కళాకృతుల్ని చాలా అద్భుతంగా చూపించారు. 4. ఛతర్పూర్, ఢిల్లీ. ఛతర్పూర్ మందిరం కూడా ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీలోనే ఉంది. ఇక్కడ కాత్యాయని దేవిని పూజిస్తారు. 1974లో శ్రీ నాగ్పాల్ బాబా దీన్ని నిర్మించారు. ఇక్కడికి రోజు కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. శివగౌరి నాగేశ్వర్ మందిరం యొక్క కాంప్లెక్స్లో బాబా నాగ్పాల్ సమాధిని కట్టించారు. దాదాపు 70 ఎకరాల్లో ఉన్న ఈ టెంపుల్లో కాత్యాయని, లక్ష్మి, గణేష్, శివుడు, పార్వతి మరియు హనుమాన్ల విగ్రహాలున్నాయి. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 3. శ్రీ రంగనాథ స్వామి, ఇండియా. ఇది ఒక హిందూ మందిరం. దీంట్లో రంగనాథుని పూజిస్తారు. శ్రీ మహావిష్ణు అవతారాల్లో రంగనాథ అవతారం కూడా ఒకటి. ఈ మందిరాన్ని భూలోక వైకుంఠం అని కూడా అంటారు. ఈ మందిరం తమిళనాడులో తిరుచినాపల్లిలో ఉంది. కావేరి నది ఒడ్డున ఈ మందిరాన్ని నిర్మించారు. ఈ టెంపుల్లో 1000 స్తంభాలతో పాటు 21 విశాలమైన టవర్స్ కూడా ఉన్నాయి. వీటిలో రాజా గోపురం అన్నిటికంటే పెద్దది. ఈ టెంపుల్ చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దీన్ని ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. 2017లో ఈ ఆలయానికి యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డు వచ్చింది. 2018లో ఈ టెంపుల్కి ఒక నెలకి యావరేజ్గా ₹1,23,00,000 డొనేషన్స్ కింద వచ్చాయి. 2. స్వామినారాయణ్, నార్త్ అమెరికా. ప్రపంచంలో ఎన్నో అక్షర్ధామ్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో స్వామినారాయణ్ టెంపుల్ కూడా ఒకటి. 6,60,000 మీటర్స్లో ఈ టెంపుల్ విస్తరించి ఉంది. ఈ టెంపుల్ BAPS స్వామినారాయణ సంస్థ ద్వారా నిర్మించబడింది. పురాతన గ్రంథాలు మరియు హిందూ శాస్త్రాల్లో ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం రాజస్థాన్లో 2,000 మంది కార్మికులు ఈ మందిర నిర్మాణంలో వాడిన రాళ్లపైన పనిచేశారు. ఆ తర్వాత ఈ రాళ్లని న్యూజెర్సీలో అసెంబుల్ చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద హిందూ మందిరం ఎక్కడ ఉందో తెలుసా? ఖచ్చితంగా ఇండియా అయితే కాదు. ఇండియా నుంచి 4,933 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న కాంబోడియాలో ఉంది. 1. అంగకోర్వాట్ టెంపుల్, కంబోడియా. ఇది ప్రపంచంలోని అతిపెద్ద హిందూ టెంపుల్. ఈ మందిరంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. అంతేకాదు ఇక్కడ బౌద్ధ ధర్మ గుర్తులు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్కి 3 ముఖ్య గోపురాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజా సూర్యవర్మ దీన్ని కట్టించాడు. ఈ ఆలయం చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.